ప్రజల పక్షం ఎన్ఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహా న్యూస్ పై టిఆర్ఎస్ నేతల దాడి, విలువైన కంప్యూటర్స్, ఫర్నిచర్ ధ్వంసం. దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు. మదనపల్లిను ప్రపంచ స్థాయి వెల్నెస్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం, మినీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికవేత్తల సదస్సులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోతపోలు 4 వెలుగు సమైక్య నిధులు లక్షల రూపాయలు గోల్మాల్. ఫోర్జరీ సంతకాలతో 6 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించిన ఆడిటింగ్ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, అనుకూల వార్తలు రాయలేదని నెపంతో ప్రజల పక్షాన పోరాడుతున్న మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి చేయడం అమానుషమని మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. శనివారం హైదరాబాద్ మహానగరంలో ఉన్న మహా న్యూస్ కేంద్ర కార్యాలయంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసి కంప్యూటర్లను, కెమెరాలను ధ్వంసం చేసి లక్షల రూపాయల ఆస్తి నష్టానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛ నరిస్తున్న రాజకీయ పార్టీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, పాత్రికేయులకు, కార్యాలయాలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో నిర్మలాదేవికి వినతి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వంశీ, మదనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రాయల్, మహా న్యూస్ రిపోర్టర్ మోహన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రికలు, ఛానల్స్ పై దాడి చేయడం అమానుషమని, దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలకు అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపడితే పత్రికలు అభినందిస్తారని, తప్పులు చేస్తే ఎవరు ఉపేక్షించరని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్తా శివారెడ్డి, ఆంధ్రజ్యోతి గోపి, ఈనాడు జిలాని, ఐన్యూస్ శ్రీనివాసులు, హెచ్ఎంటీవీ సీను, సాక్షి శ్రీనాథ్, ఆంధ్రప్రభ కిరణ్, వేటు న్యూస్ బాలు, ఆర్కే న్యూస్ విజయ్, ఎంసీటీవీ గుణశేఖర్, బిగ్ టీవీ రవి, కేశవరెడ్డి, మాస్ రామచంద్ర, ప్రైమ్ 9 శ్రీనివాసులు, 99 టీవీ బాలు, ఆర్టీవీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా టీవీపై దాడి చేసిన వారిని వెంటనే, మా టీవీపై దాడి చేసిన వారిని వెంటనే, మీడియా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను, బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను. మహా న్యూస్ ఛానల్ కార్యాలయం హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేయడం మేము మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. చేతరాని వాళ్ళుగా పరిగణిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు, తప్పు చేస్తే పత్రికలు ఎత్తి చూపుతాయి. అది గమనించాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు వార్తలుగా భావించడము భావ్యం కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎత్తి చూపినారనే నెపంతో మహా న్యూస్ ఛానల్ పైన కార్యాలయంపై విశేషరహితంగా దాడి చేసి కంప్యూటర్లను, ల్యాబ్లను, కెమెరాలను ధ్వంసం చేసి లక్షల రూపాయల నష్టం చేసేలాగా చేసినారు. వారిపైన తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నారు. మహా టీవీ ఆఫీస్ మీద దాడి చేసిన బీఆర్ఎస్ గూండాలను వెంటనే శిక్షించాలని మేము మదనపల్లి ప్రెస్ క్లబ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం ఇచ్చాం. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపించే బాధ్యత మీడియా పైన ఉంటుంది. ఇంతటి గురుతర బాధ్యత నెరవేర్చే మీడియా పైన దాడి చేయడం చాలా శోచనీయం. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారో వాళ్ళని బేషరతుగా శిక్షించాలని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ విధమైన తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ తండ్రి ఒకవైపు, కొడుకు ఒకవైపు, కుమార్తె ఒకవైపు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. వీళ్ళని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. వీళ్ళని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ లో మహా న్యూస్ కార్యాలయం పైన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. మదనపల్లి తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసినందుకు మహా న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేమందరూ ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షణీయం కాదు. దయచేసి జర్నలిస్టులకి, పార్టీలకు, రాజకీయాలకు సంబంధం ఉండదు. కాబట్టి ఈ విషయంలో కార్యకర్తలు దాడి చేసినటువంటి మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ తప్పులను ఎత్తి చూపిన నేపథ్యంలో హైదరాబాద్ లోని మహా న్యూస్ కేంద్ర కార్యాలయంపై టీఆర్ఎస్ పార్టీ నేతలు, గుండాలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను ప్రచారం చేస్తున్న మహా న్యూస్ పై టీఆర్ఎస్ నేతలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం టీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్తించాలని, మీడియాపై దాడి గుండాగిరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎవరు సమర్థించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహా న్యూస్ పై దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు టీఆర్ఎస్ చర్యలు తప్పుపడుతూ వినతి పత్రం సమర్పించారు. వాస్తవానికి మారుపేరు, నిజాయితీకి మారుపేరు, నిజమైన న్యూస్ ప్రజల వరకు అందించడంలో మహా న్యూస్ చాలా మంచి పాత్ర పోషిస్తుంది. అటువంటి మహా న్యూస్ పైన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి ఏదన్నా న్యూస్ వాస్తవాలుగా ప్రచురించినప్పుడు ఆఫీస్కి దాడి చేయడం అని, హెడ్ ఆఫీస్ దాడి చేయడం చాలా హేమమైన చర్య. దానివల్ల మరొక్కసారి రుజువు అవుతుంది ఈ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గుండాయిజానికి మారిపోయారు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక పరిపాలనను మరొకసారి ముందడుగు వస్తుంది. ఇటువంటి పార్టీ పాలనలో వస్తే ప్రజలకు ఇంకా కష్టాలు వస్తాయని చెప్పి వాళ్ళు చేసిన దాడికి అది ప్రతిరూపం. ఇది మంచి సమాజంలో ఇటువంటి హేమమైన చర్య చేయడం దీనికి పూర్తిగా ఖండిస్తున్నాము. మహా న్యూస్ కొన్ని న్యూస్లు వాస్తవాలు ప్రచురించినప్పుడు దానికి కూడా మనం వాస్తవాలకి అర్థం చేసుకొని తప్పులు సరిచేసే సందర్భాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అది తెలుసుకునే అవసరం ఉంది. ఏదైతే దాడి చేశారో ఆ దాడికి మేము ఖండిస్తున్నాం. మహా న్యూస్ చాలా మంచి ఛానల్, దానికి స్వాగతించాలని చెప్పి టీఆర్ఎస్ నాయకులు. యోగా గురు బాబా రామ్దేవ్ 2 రోజుల క్రితం హార్సిలీ హిల్స్ ను సందర్శించిన నేపథ్యంలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు నేతలు హార్సిలీ హిల్స్ ను కూటమి ప్రభుత్వం అమ్మేస్తుందని ఆరోపణలు చేశారు. విజయవాడలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి పట్టణం అత్యుత్తమ వెల్నెస్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని, మదనపల్లిలో మినీ ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మదనపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి త్వరలో కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 100 ఏళ్ల క్రితమే బ్రిటిష్ వారు మదనపల్లి ప్రాంతంలో టీబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దక్షిణ ఆసియాలోనే ప్రఖ్యాత టీబీ కేంద్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. మదనపల్లి ప్రాంతానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కోనసీమ ది బెస్ట్, I can say better than Kerala. That is how excellent places are available. Even Harsilie Hills, I am very happy. Even not now, long back British period, they started there. Our hospitals also, that is a sanatorium in Madanapalli. You start, Guruji, we will provide all infrastructure there. I am assuring you, you made me one commitment to make Madanapalli best wellness center globally, #1. I am assuring you, we will create all infrastructure, excellent road infrastructure is available, water is available. I will create one small airport also there, so that city will develop with wellness center and also with beautiful connectivity. And also our policy. మదనపల్లి గ్రామీణ మండలం పోతబోలు పంచాయతీ పోతబోలు 4 వెలుగు సమైక్యలో నిధులు గోల్మాల్ జరిగాయని కొంతమంది జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. 2 రోజుల పాటు పోతబోలు సమైక్యలో విచారణ జరిపిన అధికారులు నేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్ర శ్వేత కుమారిపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డిపిఎం బ్యాంక్ లింకేజ్ అధికారి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శ్వేత కుమారి అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కలెక్టర్ తో సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సంతోష్ కుమార్, ఏరియా కోఆర్డినేటర్ సాంబశివ, ఏపీఎం సుబ్రహ్మణ్యం, లీగల్ కోఆర్డినేటర్ గంగాధర్, సిసిలు భవానీ, సంఘ సభ్యులు పాల్గొన్నారు. 4 గ్రామ సమాఖ్యలో అవకతవకలు జరిగినాయని, మరి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ సిస్టమ్ PGRS
ద్వారా విచారణ చేసి మాకు న్యాయం చేయమని కోరినారు. దీనిపైన కలెక్టర్ గారు పీడీ గారిని ఆదేశించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. సో పీడీ గారు డిపిఎంగా నన్ను, అట్లాగే శ్రీనిధి ఏజిఎం సంతోష్ కుమార్ గారిని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. సో మేము ఈ విచారణలో భాగంగా గత 3 రోజుల నుంచి అన్ని రకాల పుస్తకాలు ఆ గ్రామ సంఘంలో పోతబోలు 4 గ్రామ సంఘంలో ఏ రకమైన డబ్బులు ఇచ్చామనేది ఉదాహరణ తీసుకుంటే వాళ్ళు సేవింగ్స్ ఎంత కడుతున్నారు, సేవింగ్స్ పైన అప్పులు ఎంత ఇస్తున్నారు, తీసుకున్న అప్పులు సరి కడుతున్నారా లేదా, కడుతుంటే వాళ్ళ దగ్గర కట్టినట్టు స్లిప్పులు ఉన్నాయా, అవి కట్టిన డబ్బులు. కుప్పం ద్రావిడ వర్సిటీలో గుడుపల్లె టీడీపీ అధ్యక్షుడు బాబు నేతృత్వంలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ద్రావిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తున్న సీఎం కు కృతజ్ఞతలు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో ద్రావిడ యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే చాలా సంతోషమైన విషయము. మన కుప్పం నియోజకవర్గానికి మన ద్రావిడ యూనివర్సిటీ అనేది చాలా ముఖ్యమైన విద్యాపరంగా నిజంగానే ఇంత నందమూరి తారక రామారావు గారు ఆ రోజే మనకు పెట్టారు. యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఈ కోర్స్ అనేది మన ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలి, ఇక్కడ ఖచ్చితంగా పెడితే ఇంకా మన యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మన కంచర్ల శ్రీకాంత్ అన్న గారు అసలు మన మాట్లాడి దీనికి సహకరించినటువంటి మన నియోజకవర్గ పెద్దలు కంచర్ల శ్రీకాంత్ సార్ గారు అయితేనేమి, అదేవిధంగా పిఎస్ మురత్నం సార్ గారు అయితేనేమి, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా కష్టించి ఆ రోజున అసెంబ్లీలో బిల్ పెట్టడంతో ఈ ట్రిపుల్ ఐటీ కావాలనంటే ఈరోజు ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం అనేది అందరి ఆశ, అందరి ఆకాంక్ష, కళ అని చెప్పి నేను ఇవాళ నియోజకవర్గంలో విద్యాపరంగా ఒక వెనుకబడిన ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నత చదువులు చదవాలన్నా, కనీసం డిగ్రీ చదవాలన్నా చిత్తూరు కానీ తిరుపతి వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉండే సందర్భంలో చాలా వరకు ఇంటర్మీడియట్ వరకే అందరూ కూడా విద్యను డిస్కంటిన్యూ చేసి గ్రామాల్లో వ్యవసాయం కూలి పనులు చేసుకునే వాళ్ళు. ఇలాంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కేవలం విద్యతోనే సాధ్యమని చెప్పి 1995 సంవత్సరంలో మా అందరి ఆరాధ్య దైవం మదనపల్లిలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ తో కలిసి క్వాంటమ్ న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ ఫర్ సస్టైనబుల్ జనరేటివ్ ఏఐ పై 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ బి సురేంద్రన్, పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ లో ఉద్భవిస్తున్న ధోరణులు మరియు జనరేటివ్ ఏఐని అభివృద్ధి చేయడంలో దాని పాత్రపై అంతర్దృష్టులను పంచుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, న్యూరోమార్ఫిక్ ఇంజనీరింగ్ మరియు స్థిరమైన ఏఐ నమూనాల అత్యాధునిక రంగాలలో ఫ్యాకల్టీ సభ్యుల జ్ఞానం మరియు బోధనా సామర్థ్యాలను పెంపొందించడం ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణుల నుండి నిపుణుల సెషన్లు ఉంటాయి. మానవ మెదడు నుండి ప్రేరణ పొందిన వినూత్న గణన నమూనాలు, శక్తి సమర్థవంతమైన ఏఐ పరిష్కారాలు మరియు క్వాంటమ్ ప్రేరేపిత అల్గోరిథంలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం, మీడియా మరియు విద్య వంటి రంగాలను ప్రభావితం చేసేలా జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందింది అని అన్నారు. పెద్ద ఎత్తున జనరేటివ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం తరచుగా అపారమైన శక్తి మరియు గణన ఖర్చులతో కూడుకున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, కన్వీనర్ డాక్టర్ నిత్య తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.